సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి మళ్ళీ ఒక 7 కిలోమీటర్ల ప్రస్తుతం మనం నడుస్తున్నాం. ఆ ప్రాంతంలో హిడ్మా తల్లి పూంజి ఉంది. అక్కడికి వెళ్ళి పూంజిని మళ్ళీ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాంతం అంతా చూస్తే కనుక పూర్తిగా అటవీ ప్రాంతం. మనం ఇదే అడవి కనుమరుగవబోతుందా? రేపు జరిగే పరిణామాల నేపథ్యంలో ఖనిజ సంపదని దోచుకోబోతున్నారనేది ఖచ్చితంగా పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు ప్రశ్నించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ మధ్య బస్తర్లో పూర్తిగా అటవీ ప్రాంతాన్ని కొట్టిపడేస్తున్నారు అని చెప్పి ఎర్రటి భూములు చూపిస్తూ ఒక మహిళ పెద్ద ఎత్తున ఒక వీడియో చేస్తూ వైరల్ గావించింది. ఈ అటవీ ప్రాంతంలోనే అన్నలు హిడ్మాని ఆకర్షించారు. ఎక్కడున్నారో అన్నలు, ఏడ ఉన్నారో అన్నలు అన్న టైప్లో పాటలు అప్పుడు వినిపించేవి. అదే పాటలకు ఆకర్షితుడైన హిడ్మా, బార్సా దేవ కావచ్చు, వీళ్ళందరూ అటవీ బాట పెట్టారు. అన్నలుగా వాళ్ళు కేంద్ర కమిటీ వరకు ఎదిగారు, ప్రభుత్వాలని ప్రశ్నించారు, ప్రభుత్వాలపై పోరాటం చేశారు. కానీ మనం ఈ అటవీ ప్రాంతాన్ని చూడొచ్చు. పెద్ద ఎత్తున అడవి ఉంటుంది. ఇక్కడ వాహన సౌకర్యం కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు. గిరిజన మహిళలు కూడా వాళ్ళంతా తమ దగ్గరలో ఉన్న చిన్న చిన్న బావుల దగ్గరకు వచ్చి స్నానాలు చేసుకుంటూ వాళ్ళంతా కూడా గిన్నెల్ని తోముకుంటున్నారు. అంటే ఇంకా దుర్భర పరిస్థితులు భారతదేశంలో కొనసాగుతున్నాయనడానికి ఇలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం డెవలప్ అవుతుందని చెప్పి ప్రధానులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు డంక బజాయించి చెప్తుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక వాళ్ళ జీవనాధారం, వాళ్ళకి అటవీ సంపద ముఖ్యం. అదే అటవీ సంపదను దోచుకోవడం కోసం ధనిక సామ్రాజ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు కూడా దోచుకోవడానికి వాళ్ళు అటవీ సంపదను పూర్తిగా క్షీణింపజేస్తూ ఉంటున్నారు. ప్రస్తుతం ఇదే అటవీ ప్రాంతంలో మనం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు మావోయిస్ట్గా పనిచేసిన మాజీ మావోయిస్ట్ అనొచ్చు, ప్రజాసంఘం నేత అనొచ్చు గాదయ్య ఉన్నారు. అలాగే హిడ్మా బాబా గోపి ఉన్నారు. హిడ్మా సొంత అన్నయ్య, మరో అన్నయ్య తను కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మనతో పాటు నడుస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత పెద్ద అటవీ ప్రాంతం ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే చాలా భయాందోళనగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఈ అడవి ఇంకొక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఈ విశాలమైన అడవి, ఈ పచ్చగా ఉండే అడవి, ఈ ఆక్సిజన్ అందించే అడవి, వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచే ఈ అడవి అసలు ఏమవుతుంది? ఈ మానవ సమాజం ఎట్లయితుంది? ఎంత ఆందోళనకరమైన పరిస్థితి వస్తుంది అనేది చాలా భయంగా అనిపిస్తూ ఉన్నది. కానీ ఏది ఏమైనా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ ఆదివాసీలైన మూలవాసులు ఎవరైతే ఉన్నారో కాపాడినటువంటి ఈ అడవిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరునికి, ప్రతి ప్రజాస్వామ్యవాదికి, నేను మనిషిని, నాకు మానవత్వం ఉంది, నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతా, నేను రాజ్యాంగాన్ని నమ్ముతా అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ అడవిని కాపాడడం కంటే, అడవిని కాపాడడం అంటే ఆదివాసీని కాపాడడమే. అడవిని కాపాడడం అంటే ఆదివాసీ ప్రజలని మనం అభివృద్ధి దిశగా తీసుకుపోయినట్టే. కాబట్టి ఇంత ప్రకృతి సౌందర్యాన్ని ఇస్తున్నటువంటి ఈ అడవిని కనుక మనం కాపాడుకోకపోతే నిజంగా మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాం, పిహెచ్డి చేసినాం, డాక్టరేట్ చదువుకున్నాం, యూనివర్సిటీలో చదువుకున్నాం, పెద్ద పెద్ద పట్టణాల్లో చదువుకున్నాం అని చెప్పుకునే అర్హత మనకు లేదు. ఎందుకంటే అక్షరం జ్ఞానం లేనటువంటి వాళ్ళు వేల సంవత్సరాల నుంచి ఈ సంపదని కాపాడినరు. మరి ఇప్పుడు ఇదే అడవులను కాపాడడం కోసం అన్నలుగా తయారైనరు. ఆదివాసీలను వాళ్ళని డెవలప్ చేయడం కోసం పోరాటం సాగించారు. ఒక హిడ్మా కావచ్చు, బసవరాజు కావచ్చు, ఎంతోమంది, చంద్రన్న కావచ్చు, బండి ప్రకాష్ కావచ్చు, వాళ్ళ జీవితాలనే పరంగా పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాది నేతలుగా ఉంటున్న చాలామంది వాళ్ళను చంపి ఖనిజ సంపదను దోచుకుంటున్నారనే ఆరోపణలు అది ఎంతవరకు నిజం? 100% వాస్తవం. అందుకోసమే యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఇప్పుడు మొదలు కాలే. అది మొఘళ్ళ కాలంలో ఉంది, కొలి కుతుబ్షాల కాలంలో ఉంది, బ్రిటిష్ కాలంలో ఉంది. ఇదే ప్రాంతం, ఇదే బస్తర్, ఇదే అబూజ్ మాల్లో, ఇదే మాల్లో గుండాదారు నాయకత్వంలో ఈ సంపదను కాపాడుకోవడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు చేసిండ్రు, ప్రాణాలను అర్పించిండ్రు. దాదాపుగా భారత స్వాతంత్ర పోరాటానికి సరి సమానంగా ఇంకా ముందే వీళ్ళు పోరాటాలు ప్రారంభించారు. భారతదేశంలో భారత స్వాతంత్ర పోరాటం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనో ఇంకా కొంతమంది నాయకత్వంలో మొదలైందని ఎవరైతే అంటున్నారో, ఆదివాసీలు కొన్ని దశాబ్దాల కాలంలో, శతాబ్దాల కాలంలో అలుపెరగని పోరాటం చేసేది. కాబట్టి
చదువు రాని వాళ్ళు, అక్షరం తెలియని వాళ్ళు, కాళ్ళకు చెప్పులు, నెత్తి నూనె, ఒంటి నిండా బట్టలు లేనటువంటి వాళ్ళు, 3 పూటల తిండికి నోచుకొని వాళ్ళు, వాళ్ళే ఈ సంపదను కాపాడడానికి ప్రయత్నం చేసేటప్పుడు మరి ఇప్పుడు బుద్ధిజీవులు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు మరి ఈ అడవిని కాపాడుకోకపోతే, ఆదివాసిని కాపాడుకోకపోతే ఇక మరి మన జ్ఞానం ఏమవుతున్నట్టు, మనం ఏమి చేస్తున్నట్టు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే హిడ్మా కానీ, హిడ్మా లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మావోయిస్టులనో, వాళ్ళు కమ్యూనిస్టులనో, వాళ్ళు నక్సలైట్లని మాత్రమే మేము భావించడం లేదు. హిడ్మా కానీ, హిడ్మా లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళొక తిల్కామాంజీ వారసులు, వాళ్ళొక బిర్సా ముండా వారసులు, వాళ్ళొక కొమరంభీ వారసులు, రాజ్గోండ్ వారసులు, వాళ్ళు గుండాదారు వారసులు. వాళ్ళు మరి అటువంటి వాళ్ళ యొక్క వారసత్వాన్ని, ఆశయాన్ని, లక్ష్యాన్ని కొనసాగించడం ప్రతి పౌరుని రాజ్యాంగం అంటే ఏంటిది? 15 ఆగస్టు 26 జనవరి నాడు జెండాలు ఎగిరేయడం కాదు, లేకపోతే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం కాదు. మనం నిజంగా భారత రాజ్యాంగం మీద మనకి ఏమైనా గౌరవం ఉంటే భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 5వ షెడ్యూల్ అమలు కోసం అలుపెరగని పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 5వ షెడ్యూల్ ఏం చెప్తున్నది? గ్రామ సభ నిర్ణయాల ద్వారా మాత్రమే ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రజలు నిర్ణయించుకున్న దాని ప్రకారమే ఏదైనా చేయాలి. ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎండాకాలంలో ఏం చేయాలి, వానకాలంలో ఏం చేయాలి, వర్షాకాలంలో ఏం చేయాలి, ఏ పంటలు పండించాలి, స్కూల్ ఎక్కడ పెట్టాలి, హాస్పిటల్ ఎక్కడ పెట్టాలి, ఎవరి అవసరాలు ఎట్లా తీర్చాలి, ఇవన్నీ కూడా ఆ గ్రామ సభ అనేది ఒక గొప్ప అది వేదిక. అది మరి ఆ వేదికని ఇవాళ మరి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం, రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం అంటూ మరి ఇట్లా పట్టుకొని కాలు చంపడము, లేకపోతే దానికోసం పనిచేసిన వాళ్ళని దారుణంగా వాళ్ళని హింసలకు గురి చేయడం అనేది ఏమాత్రం సరైనది కాదు. ఇది ఇంతటితోటి ఆగదు. ఇది మీరు అన్నట్టు హిడ్మానో, లేకపోతే హిడ్మా లాంటి వాళ్ళనో చంపినంత మాత్రాన మరి ఇది ఆగుతుందా? పోరాటం ఆగుతుందా? వీళ్ళు ప్రారంభించలే. వాస్తవం చెప్పాలంటే సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది ఎవరు? మావోయిస్ట్ పార్టీ, నక్సలైట్ పార్టీ, పీపుల్స్ వారా? కాదు కదా, వీళ్ళు కాదు కదా. ఆ గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించింది కూడా వీళ్ళు కాదు. వీళ్ళు కాందాన్ని ఆపాదించుకొని మేము ఏదో విరమిస్తున్నాం. అరే నువ్వు అసలు ప్రారంభించలే. విరమించడం ఎక్కడిది? ప్రారంభించింది వాళ్ళు, ఆదివాసులు ప్రారంభించారు వాళ్ళు. కాబట్టి మనము లేనిపోని అన్ని వీళ్ళు ఇదేమో అయిపోతుంది, అదేమో అయిపోతుంది, ఇంతటితోటి ఏమో అయిపోతుంది, ఇక ఏముండదు అని అనుకుంటే అదంతా ఒక భ్రమ, అదొక కలగానే మిగిలిపోతుంది అనేదే నా ఉద్దేశం, నా అభిప్రాయం. ఓకే. సో మొత్తానికైతే మనం అటవీ ప్రాంతం నుంచి దాదాపుగా 4-5 కిలోమీటర్లు అయితే అటవీ బాటన మనకు